అంటే తన భార్య చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అంటే చాలా చక్కనిది, అందమైనది. చూశాడు, ఆ దేశానికి ప్రవేశించేటప్పుడు ఆలోచించాడు, నేనైతే మరి సొంతంగా నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి అయితే వెళ్తాను, మరి నా పరిస్థితి ఏంటి, నా భార్య చూసి చాలా అందంగా ఉంది, మరి మనం చూసి ఒకవేళ వీళ్ళు ఆమె నన్ను చంపేసి ఆమెను బ్రతకనిస్తారేమో అని ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తున్నాడు. ఏం తెలుసా, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఆయనతో ఆయన మనవి చేసుకుంటున్నాడు, దయచేసి చెప్పుమని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా ఈ దయచేసి అనే ఈ వర్డ్ యూజ్ చేసి ఎవరితో మాట్లాడాలి? ఆయన దేవునితో మాట్లాడాలి. ప్రభా, ఇక్కడ కరువు వచ్చింది, మరి దయచేసి నాకు ఈ కరువులో మరి నేను ఎలా బ్రతకాలి, కాబట్టి దయచేసి నాకు ఏదైనా ఒక ఆధారం చూపించు అని దేవుని దగ్గర విచారణ చేయాల్సిన ఆయన తన భార్యతో చెప్తున్నాడు, దయచేసి నాకు మేలు కలిగినట్లు నా సహోదరివని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పు అని చెప్పి భార్య దగ్గర ఆయన చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఇది మనతో దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర ప్రతిదీ కూడా విచారణ చేయాలి అని చెప్తా ఉన్నాడు.